హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు యూజువల్గా. కానీ ఇప్పుడు మా రిటర్న్ టు ఇండియా సిరీస్ నడుస్తుంది. మీకు గనుక ఈ జర్నీ ఎలా ఉంది, మేము ఎలా మూవ్ అయ్యాము అండ్ ఇప్పుడు హౌ ఆర్ వి ఫిగరింగ్ అవుట్ లైఫ్ అన్నది తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అలాంగ్. ఈ వీడియోలో యూ ఆర్ గోయింగ్ టు సీ నేను వెళ్ళి క్రిష్ని పికప్ చేసుకొని అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. వచ్చి 2 weeks అవుతుంది కానీ నేను వెళ్ళలేదు ఇంకా. ఎందుకు అంటే కొంచెం సెట్ అయ్యాక క్రిష్ వచ్చాక ఒకటేసారి వెళ్ళొచ్చని. సో వీఆర్ గోయింగ్ టు డూ దాట్. అండ్ పెళ్ళయ్యాక మేము ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి వెళ్తున్నాము. పెళ్ళైన వెంటనే వెళ్ళిపోయాం కదా మేము. క్రిష్ రాలేదు, మధ్యలో నేను వచ్చాను. కానీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరందరూ ఇచ్చే రెస్పాన్స్కి ఫర్ ద వీడియోస్ నేను అసలు ఐ కాంట్ థ్యాంక్ యూ గైస్ ఇనఫ్. ఎవ్రీడే నేను ఒక కొత్త తెలియని ఒక మోటివేషన్. మీరందరూ ఈ సిరీస్కి ఇస్తున్న రెస్పాన్స్ ఐ యాక్చువల్లీ డి నాట్ ఎక్స్పెక్ట్. ఎంత పాజిటివిటీ, ఎంత లవ్. అసలు ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇనీషియల్గా నేను ఇది పోస్ట్ చేసేటప్పుడు చాలా నర్వస్గా ఉండే. అంటే మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ముందు ఒక జిట్టర్స్ వస్తాయి కదా, అలా ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసే ముందు లోపల ఏదో జైంట్విల్లో ఎక్కి పైన సెంటర్లో కూర్చుంటే ఎలా ఒక కడుపులో ఒక ఫీలింగ్ ఉండిందో అలా ఉండింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కమెంట్స్, మెసేజెస్ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ ఫీల్ గుడ్ మెంటలీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంతంత టైం తీసుకొని పెద్ద పెద్ద మెసేజెస్, మీ ఎక్స్పీరియన్సెస్ కొంతమంది షేర్ చేసుకుంటున్నారు, కొంతమంది యు ఆర్ గివింగ్ మీ స్ట్రెంగ్త్, సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. లైఫ్లో అన్నీ చాలా తొందరగా రీసెట్ అయ్యాయి. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ హౌసెస్ అండ్ మై బాడీ ఆల్సో. కానీ నా స్కిన్ మాత్రం రీసెట్ అవడానికి ఇంకా స్ట్రగుల్ అవుతుంది. నౌ దట్ ఐఎమ్ ఇన్ ఇండియా, లాట్ ఆఫ్ ట్రావెల్ స్ట్రెస్ తర్వాత నాకు ఇప్పుడు ఫైనల్లీ టైం దొరికింది కొంచెం నా స్కిన్ని టేక్ కేర్ చేయడానికి. కొంచెం సీరియస్గా తీసుకొని ఈ డల్ అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్కి ప్యాంపరింగ్ ఇవ్వడానికి. మీ అందరికీ తెలుసు నా స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో అలానే సింపుల్గా రీసెంట్గా నేను క్యూర్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో 5 step కస్టమైజ్డ్ స్కిన్ కేర్ రొటీన్ ఒకటి డర్మటాలజిస్ట్ హెల్ప్తో బిల్డ్ చేసుకున్నాను. జస్ట్ ఫర్ 2200 రూపీస్. యూజ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. హియర్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ చేయండి. జెండర్ అండ్ స్కిన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్నట్టు మీ స్కిన్ కన్సర్న్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ డల్నెస్, ట్యాన్ స్కిన్, లేదంటే యాక్నీ ఉన్నా సరే యూ కెన్ సెలెక్ట్. తర్వాత గెట్ స్టార్టెడ్ అన్న బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, కానీ గుర్తుపెట్టుకోండి ఆనెస్ట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. సో దాట్ మీ కిట్ కస్టమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ యాప్ డైరెక్ట్ చేస్తున్నట్టు పిక్చర్స్ ఎగ్జాక్ట్గా క్లిక్ చేసుకోండి. దీని ద్వారా మీ స్కిన్ కన్సర్న్స్ డర్మటాలజిస్ట్ క్లియర్గా చూడడమే కాకుండా మీ ప్రోగ్రెస్ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. జస్ట్ 2 minutes వెయిట్ చేస్తే మీకు క్యూర్ యాప్ ఒక డర్మటాలజిస్ట్ని అసైన్ చేసి మీ స్కిన్ కన్సర్న్స్ని అనలైజ్ చేసి ఒక పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ కిట్ జస్ట్ ఫర్ యూ డిజైన్ చేసి ఇస్తుంది. నా డల్నెస్ని, డీహైడ్రేషన్కి ట్రీట్ చేయడానికి నా కిట్లో వచ్చిన ప్రోడక్ట్స్ ఇవి. మీకు క్లియర్గా చూపిస్తాను. లెట్స్ గో. క్యూర్ యాప్ కిట్లో వచ్చిన జెంటల్ స్కిన్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. దీంట్లో ఆర్గాయిన్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. నా స్కిన్ డల్నెస్ని తగ్గించి కొంచెం బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్లో సేమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ దట్ కిట్. దీంట్లో సీవీడ్, బీటైన్ అండ్ వైట్ టీ ఉంది. మన స్కిన్ని సూత్ చేసి కొంచెం కామ్ డౌన్ చేసి హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ డే టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సన్ స్క్రీన్. సేమ్ కిట్లో వచ్చిన SPF 50 ఆక్వా సన్ స్క్రీన్ విత్ అడ్వాన్స్డ్ UV ఫిల్టర్స్ ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. అండ్ దిస్ సిట్స్ సుప్రీమ్లీ గుడ్ మేకప్ వేసుకున్నా సరే. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్, UVA, UVB ప్రొటెక్షన్ ఉంటుంది. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ బ్లూ లైట్. మార్నింగ్ రొటీన్లో డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు కాబట్టి ఒక్క అడిషనల్ స్టెప్ యాడ్ చేశాను. అదే ఈ గ్లూటా యాక్టివ్ బ్రైట్ క్యాప్స్యూల్స్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో నా నైట్ రొటీన్ చాలా సింపుల్. ఈ ఫేస్ వాష్ యూస్ చేసి దీని తర్వాత ఈ సీరం యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ అడ్వాన్స్ స్కిన్ క్లియర్ సీరం ఫ్రమ్ క్యూర్ యాప్. దీంట్లో నైసినమైడ్, గాలిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఐ లవ్ గ్లిజరిన్ అండ్ ఐ ఆల్సో లవ్ నైసినమైడ్. స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నైట్ టైం అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి లెగిసి చూస్తే స్కిన్ చాలా షైనీగా ఒక గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ వస్తుంది. ఐ రియలీ లవ్ దిస్ సీరం. సీరం అప్లై చేసుకున్న వెంటనే నేను ఈ సూదింగ్ జెల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఇట్స్ దాట్ సింపుల్. మీరందరూ కూడా క్యూర్ యాప్ యూస్ చేసి మీ స్కిన్ కేర్ కిట్ని కస్టమైజ్
చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీరు తక్కువ స్పెండ్ చేయాలనుకుంటే 4 ప్రోడక్ట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో గెట్ 5 ప్రోడక్ట్స్ నేను తీసుకున్నట్టు. ఇదైతే 7 డే మిరకల్ ట్రీట్మెంట్ కాదు. క్యూరాప్ ఇస్ డిజైన్ ఫర్ సేఫ్ అండ్ గ్రాడ్యువల్ స్కిన్ కేర్ రిజల్ట్స్. మీరు ఒక 2 to 3 months కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తే కానీ మీకు రిజల్ట్స్ కనిపించవు. నేనైతే నా స్కిన్ కేర్ కిట్ ని సింపుల్ అండ్ కన్సిస్టెంట్ గా ఉండగలిగేటట్టు డిజైన్ చేసుకున్నాను. అండ్ నా స్కిన్ ఆల్రెడీ చాలా కామ్ గా కొంచెం ఈవెన్ టోన్ గా కనిపించడం స్టార్ట్ అయింది. ఒక 2 weeks నుంచి యూజ్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఇలా మీ స్కిన్ కేర్ కిట్ ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే క్యూరాప్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై కూపన్ కోడ్. సో నేను రోజు పొద్దున్నే 3:30కి లెగుస్తున్నాను. నాకు ఇంకా సెట్ అవ్వలేదు. ఒక 2 weeks అవుతుంది నేను వచ్చి. బట్ స్టిల్ ఇంకా ఐమ్ ట్రైయింగ్ టు యునో సెటిల్ ఇన్. కానీ నైట్ మాత్రం ఈ వీక్ నుంచి తొందరగా నిద్ర వచ్చేస్తుంది. 8:30, 9 కల్లా చాలా నిద్ర వస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఆ పడుకున్న కొంతసేపు చాలా డీప్ స్లీప్. ఇప్పుడు ఎడిటింగ్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను, ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్, షార్ట్స్. నేను యాక్చువల్లీ ఇవాళ 11 o'clockకి హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. వెళ్ళి యాక్చువల్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఈ వీక్ క్రిష్ వస్తున్నారు, వీకెండ్. క్రిష్ అండ్ కివి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకోవాలి. మీలో చాలా మంది కివీని తీసుకొస్తారా, కివి ఎక్కడ ఉంది, కివీని వదిలేసి రాకండి. ద అమౌంట్ ఆఫ్ లవ్ కివీకి వచ్చినంత అసలు ఐ హావ్ నెవర్ సీన్ మీ రిసీవింగ్ ఆల్సో. అండ్ ఐఎమ్ గ్లాడ్. ఎందుకు అంటే ఒక పెట్కి ఇంతమంది ఇంత లవ్ ఇస్తున్నారు అంటే అది కూడా ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు రాకపోయినా పర్లేదు, కివీకి అంత లవ్ వస్తుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఎనీవేస్ 11కి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను తెలుసా? సరదాగా ఒక గెస్ చేయండి. వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నా. యా, నాకు కూడా ఇట్ సౌండ్స్ వెరీ ఎక్సైటింగ్ అండ్ స్ట్రేంజ్ అట్ ద సేమ్ టైమ్. స్ట్రేంజ్ ఎందుకు అంటే నేను ట్రైన్ ఎక్కి ఆల్మోస్ట్ 8-9 years అవుతుంది. మేము కార్ కొన్న దగ్గర నుంచి నేను అసలు ట్రైన్ ఎక్కలేదు. టచ్ వుడ్ ఎక్కే సిచ్యువేషన్స్ ఏం రాలేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలన్నా కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, సో వెళ్ళేవాళ్ళము. బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు ట్రై. అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే వందే భారత్ ఇస్ లైక్ ద మోస్ట్ హైప్డ్ ట్రైన్. అందుకే టికెట్ బుక్ చేసుకున్నా. 11 o'clockకి ట్రైన్. 3 hours హైదరాబాద్లో ఉంటాం అంట. కార్లో వెళ్ళినట్టే, బికాస్ మొన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు 3 hours పట్టింది. ఈ కొత్త సూర్యాపేట దగ్గర ఐ థింక్ ఆ బ్రిడ్జ్ చేసిన తర్వాత. ఐఎమ్ ఎక్సైటెడ్. మొత్తం అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాను, వెనకాల ఉన్నాయి. ఇప్పుడు ఎడిటింగ్ అయిపోతే ఐ వాష్ మై హెయిర్, గెట్ రెడీ, వీడియో అప్లోడ్ చేసి ఇవాళకి రేపటికి. బికాజ్ ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ టు బీ బిజీ. అండ్ నా ఫ్రెండ్తో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. అవన్నీ చేస్తూ వీడియో అప్లోడ్స్ మిస్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అందుకే వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ ఈ షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసే దాంతో పాటు ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ నెక్స్ట్ వీక్స్ వీడియో, లాంగ్ వీడియో అంటే గుర్తొచ్చింది. మీరందరూ ఆ వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్ మ్యాడ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. పెట్టిన వెంటనే అంత రప్పు వెళ్ళిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీలో చాలామంది నాకు క్లోజ్ పీపుల్, నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళందరూ కాల్ చేసి కనుక్కుంటున్నారు, ఏంటి, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళావు, ఎవ్రీథింగ్. బేసిక్గా ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ, ఇలాంటి గుడ్ పీపుల్. టచ్ వుడ్. ఫస్ట్ 2 weeks ఇన్ ఇండియా హ్యాస్ బీన్ గ్రేట్. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. జెట్ లాగ్, వేడి. ఒక 2 times వెళ్ళినట్టున్నా. ఒకసారి బ్యాంక్ వెళ్ళా, ఒకసారి సిమ్ కార్డ్ కోసం వెళ్ళాను. ఆ 2 times ఇట్ వాస్ ఓకే ఎక్స్పీరియన్స్. బికాస్ నాకేమంత కొత్త కాదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు వెదర్ చాలా వేడిగా అనిపిస్తుంది. నాకు ఇదంతా మంట పుడుతుంది అనమాట బయటికి వెళ్ళొస్తే. అదొక్కటే ఐ షుడ్ గెట్ యూస్ టు ఇట్. ఎప్పుడు ఇంట్లో ఉండలేం కదా, వెళ్ళి బయట పనులు కూడా చేసుకోవాలి కదా. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు ఫిగర్ అవుట్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గోయింగ్ టు బీ అ గుడ్ జర్నీ. సో ఈ వీడియోలో మీరు అదే చూడబోతున్నారు. హౌస్ హంటింగ్ అదంతా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. నా దగ్గర చాలా కాంటెంట్ ఉంది. అదంతా షూట్ చేసుకుని పెట్టుకున్నాను. మెల్లమెల్లగా కూర్చొని ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట, ఏది ఎక్కడ పెట్టాలి, ఏ వీడియోలో పెట్టాలని చెప్పి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. I'm enjoying this process. So let's get this vlog started. 6 minutes నుంచి మాట్లాడుతున్నాను.
లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఒక పక్కన హైదరాబాద్ వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకోవడానికి రెడీ అవుతుంటే వీళ్ళు యుఎస్ నుంచి ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. క్రిష్ కూడా షికాగో నుంచే ఫ్లైట్ బోర్డ్ అవుతున్నారు లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ త్రూ. కానీ వన్ లాస్ట్ టైం తన మాస్టర్స్ ఫ్రెండ్స్ ఇలినాయ్లో ఉంటే వాళ్ళని కలవడానికి అని చెప్పి వాళ్ళు ఓవర్ నైట్ అక్కడ స్టే చేశారు. ఇది వాళ్ళ ఇంట్లో క్రిష్ ఫ్రెండ్స్ అందరూ షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ నా కోసం నేను వీడియోస్లో యూజ్ చేయడానికి కష్టమైనా సరే మర్చిపోకుండా ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసి నాకు పంపించారు. ఇది కివి క్రేట్. సో ఫ్లైట్లో కివి దీంట్లోనే ఉండబోతుంది. దాంట్లో దాని బెడ్, వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ ఉంటాయి. పైన మీరు చూసే ప్యాకెట్స్ అన్నీ దాని ఫుడ్ ప్యాకెట్స్ అనమాట. అవుట్ఫిట్ ఇది జస్ట్ ఈ షర్ట్, చెక్ షర్ట్ విత్ మై ఓల్డ్ నేవీ జీన్స్ వేసుకున్నా. కింద వరకు కనిపించట్లే. ఇగ్నోర్ ఆల్ ద మెస్. తలస్నానం చేశాను. యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది. శ్రీరామనవమి అప్పుడు చేశాను. యా, డోంట్ బీ లైక్ అను. అందుకే హెయిర్ వాష్ కూడా చేసుకున్నా. అండ్ మై లగేజ్ ఇస్ ఆల్ ప్యాక్డ్. ఈ 2 పట్టుకెళ్తున్నా. ఫర్ సమ్ రీజన్ నేను ట్రైన్ ఎక్కడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా హైప్ ఉంది అరౌండ్ దిస్ వందే భారత్ ట్రైన్. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని. అండ్ నేను ట్రైన్ ఎక్కి ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. అది కూడా సోలోగా ట్రావెల్ చేస్తున్నాను దిస్ టైం. ఖమ్మం రైల్వే స్టేషన్ అంతా చాలా మారిపోయింది అండ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో మెనీ ఇంప్రూవ్మెంట్స్ కమింగ్ అంట. అలా వెళ్ళిన వెంటనే వెయిట్ చేస్తూ ఉండగానే వందే భారత్ ట్రైన్ వచ్చింది. అలా ఎక్కి కొంచెం అడ్జస్ట్ అయ్యి టైంపాస్ చేసేలోపు హైదరాబాద్ వచ్చేసింది. నాకైతే ట్రైన్ చాలా నచ్చింది. ఇట్స్ సో కంఫర్టబుల్ అండ్ హైజీనిక్గా కూడా ఉండింది. హైదరాబాద్ స్టేషన్కి నా ఫ్రెండ్ వచ్చింది పిక్ చేసుకోవడానికి. నేను యాక్చువల్లీ 2 days ముందే వెళ్ళాను సో దట్ నా ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని. అక్కడ నుంచి స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంకుల్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చాము కదా. అప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉండే అనుకుంటా. భయ్యా వెళ్ళిన రోజు కొంతసేపు అలా ఈవినింగ్ అంతా బయట తిరిగేసి వి జస్ట్ గాట్ బ్యాక్ హోమ్. నాకు ఎందుకో కొంచెం వెదర్ ఇంకా అలవాటు అవ్వలేదు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూస్తే నా వాయిస్ చాలా లోగా ఉంది బికాజ్ నాకు ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ జెట్ లాగ్. ఇది క్రిష్ అండ్ కివి వచ్చే రోజు అనమాట. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం వీడియో ఎడిట్ చేసుకుంటూనే కూర్చున్నాను. బికాజ్ వాళ్ళు వచ్చాక నేను ఈ పని ఏం పెట్టుకోకూడదు, వాళ్ళతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాను. అందుకే వీడియోస్ అన్నీ ముందే ఎడిట్ చేసేసి లైవ్ చేసేసి స్కెడ్యూల్ కూడా చేశాను కొన్ని వీడియోస్. నేను అసలు 15 minutes ప్లస్ వీడియోస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ నా షర్ట్కి కలర్ అంటింది, ఇఫ్ యూర్ వండరింగ్ ఏమైంది అని. ఈవినింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళే ముందు బొకే తీసుకుందామని వెళ్ళాను. వాళ్ళ ఫ్లైట్ నైట్ 2 o'clockకి ల్యాండ్ అవుతుంది. సో మేము 9 ఆ టైంకి బయటకు వచ్చాము ఈ బొకే తీసుకుందామని. 12కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయితే సరిపోతుంది అని అనుకున్నాము. నాకెందుకో జస్ట్ ఒక స్మాల్ గెస్చర్ లాగా ఫ్లవర్స్ తీసుకెళ్దాం అనిపించింది. బికాజ్ ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ మేము పడ్డ స్ట్రెస్, టెన్షన్ అంతా ఇంత కాదు. అండ్ ఎస్పెషలీ క్రిష్ అయితే చాలా బిజీ అయిపోయారు. ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ హిమ్. ఎందుకంటే కివి డాక్యుమెంటేషన్ అంతా మేనేజ్ చేసి యూఎస్లో వర్క్స్ అంతా ర్యాపప్ చేసుకొని ఇక్కడికి రావాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను కళ్ళ ముందు డైరెక్ట్గా అన్నీ విట్నెస్ చేశాను కాబట్టి ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ద వే హీ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అందుకే అది చూపించడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ టు లెట్ హిమ్ నో దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ బొకే తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ దట్ టు దిస్ మార్క్స్ లైక్ రియలీ బిగ్ మైల్ స్టోన్ మా లైఫ్స్లో. సో ఏదో ఒక చిన్న గెస్చర్ లాంటిది. అండ్ మేమిద్దరం వీఆర్ నాట్ లైక్ బిగ్ గిఫ్టింగ్ టైప్ ఆఫ్ పీపుల్. ఆ బొకే షాప్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఊరికే ఒక 4 flowers పెట్టి ఆ బొకేస్ అన్ని 800-900 అమ్ముతుంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. క్రిష్ వాళ్ళు ఫ్లైట్ బోర్డ్ అవ్వక ముందు తన క్రేట్ అదంతా కివిది మొత్తం కార్లో సర్దుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. అది ఫుల్ యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్గా వీళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ రోజు నైట్ కొత్త ఇంట్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా షీఈ్ యాంగ్షియస్. ఏదో జరిగిపోతుంది, దాన్ని వదిలేసి వెళ్ళిపోతారేమోనని చెప్పి చాలా టెన్షన్లో ఉంది. కివి ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కి ఈజీగా ఒక 4 to 5 hours ముందే వెళ్ళాల్సి వచ్చింది. ఆ పేపర్ వర్క్, బోర్డింగ్ అదంతా ఫినిష్ చేయాలి కాబట్టి. మేము చేసిన రీసెర్చ్ ప్రకారం లుఫ్తాన్జా పెట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారని చెప్పి చదివాము. అండ్ అది అబ్సల్యూట్లీ ట్రూ. బికాస్ కివీకి అసలు ప్రాసెస్ అంతా ఎంత స్మూత్గా అయిపోయిందో, వాళ్ళే మొత్తం హ్యాండిల్ చేశారు దగ్గరుండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దే వర్ సో స్వీట్ అండ్ హెల్ప్ఫుల్.
స్టాఫ్ మొత్తం మీరెవ్వరు చూసినా సరే అందరూ పెట్ ఫ్రెండ్లీ ఉన్నారు. వాళ్ళందరూ కివీని పలకరించడము, పెట్ చేయడము అంతా. దే జస్ట్ మేడ్ హర్ ఫీల్ కామ్ అండ్ ఏదో జరిగిపోతుంది అన్న టెన్షన్ ఏం పెట్టకుండా వాళ్ళు చాలా కామ్‌గా హ్యాండిల్ చేశారు థింగ్స్ అన్నీ. సో, దానికి చాలా హెల్ప్ అయిందని మేము ఫీల్ అయ్యాము. మనం ఫ్లైట్ ఎక్కే ముందు మన సూట్ కేసెస్ అన్నీ వెయిట్ చెక్ చేసి అవన్నీ ఎలా అయితే వాళ్ళు చెక్ చేస్తారో దానికి రేట్ కూడా మొత్తం చెక్ చేస్తారు. దాని మీద అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం మొత్తం ఫాలో అయ్యామా లేదా అని చెప్పి చూస్తున్నారనమాట. ఇప్పుడు కివీని బోర్డ్ చేసే ఏరియా దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇంకా లోపల పెట్టలేదు కివీని క్రేట్‌లో. అక్కడికెళ్ళాక వాళ్ళు లోపల మనకి చెప్పి ఇంటిమేట్ చేసి పెడతారంట. సో, అక్కడి దాకా మనం వెళ్ళొచ్చు. క్రిష్ అక్కడి దాకా వెళ్ళారు. బికాజ్ కివీకి ఒక కామింగ్ మెడికేషన్ ఇవ్వాలి. డాక్టర్ ఇచ్చారు. కివీకి మోషన్ సిక్‌నెస్ ఉంది. మామూలుగా కార్‌లో మాతో పాటు జర్నీ చేసేటప్పుడే వామిటింగ్స్ చేసుకోవడము అలా అవుతూ ఉంటాయి. అందుకే డాక్టర్ ఫ్లైట్ కాబట్టి అండ్ దట్ టు లాంగ్ జర్నీ కాబట్టి మేము కూడా ఎవ్వరం ఉండము దాంతో. సో, ఒక కామింగ్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. అది క్రేట్‌లో ఎక్కిచ్చే ముందు వేస్తే పడుకుంటుంది. సో దట్ దానికి జర్నీ అంత ఇబ్బందిగా అనిపించదని. దీంతో పాటు ఐ థింక్ ఇంకొక లైవ్ యానిమల్ ట్రావెల్ చేసినట్టుంది. ఇంకొక డాగ్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవన్నీ కలిపి ఒకటేసారి కార్గోలో వాళ్ళు లోడ్ చేస్తారు. సో, మేము చేసిన వన్ గుడ్ థింగ్ ఏంటంటే నేను ఆ క్రేట్‌కి ఎయిర్ ట్యాగ్ పెట్టాను. ఐ వాస్ కంటిన్యూస్లీ ట్రాకింగ్ కివీ ఎక్కడుంది ఏంటి అని చెప్పి. వాళ్ళు ఫ్రాంక్‌ఫర్ట్ లేఓవర్‌లో నెక్స్ట్ హైదరాబాద్ ఫ్లైట్ బోర్డ్ అయ్యాక మేము ఇక్కడ మొత్తం అంతా ర్యాపప్ చేసుకొని ఈవినింగ్ ఈ బొకే కొనడానికి వెళ్ళాము. దట్స్ ద బేసిక్‌లీ స్కెడ్యూల్ అనమాట. కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి. మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందని చెప్పి ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బొకేని నలగకుండా ఇంటికెలా తీసుకెళ్ళాలి అన్నది మాకు పెద్ద టాస్క్ అయింది. ఎందుకంటే వెనకాల సీట్‌లో పెడితే ముందుకు పడిపోతుంది. మళ్ళీ ఆ పువ్వులన్నీ నలిగిపోతాయేమోనని. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము ఎయిర్‌పోర్ట్‌కి. సో, ఈ బొకే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి మేము వచ్చి ఇక్కడ వెయిటింగ్ లౌంజ్‌లో టికెట్స్ కొని మరి మేము వెయిట్ చేస్తుంటే క్రిష్ లెఫ్ట్ సైడ్ నుంచి బయటకొచ్చేసారు. మేమేమో ఇంకా రాలేదు, క్లియరెన్స్ అవ్వలేదేమో, ఇమిగ్రేషన్ అవ్వలేదేమో, కివీని ఇంకా కలెక్ట్ చేసుకోలేదేమో అని మేము రైట్ సైడ్‌లో కూర్చొని వెయిట్ చేస్తున్నాము మెక్డీ దగ్గర. తిను లెఫ్ట్ సైడ్ నుంచి కామ్‌గా బయటకొచ్చేసారు కివీని తీసుకొని. అండ్ ఇండియాలో ల్యాండ్ అయ్యాక, హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాక తినకి బయటికి రావడానికి 40 మినిట్స్ కూడా పట్టలేదు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది మొత్తం ప్రాసెస్. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈజీగా ఒక 1.5 అవర్ పడుతుందేమో అనుకున్నాము. ఎందుకంటే బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలి, ఇమిగ్రేషన్ క్లియర్ చేయాలి అండ్ దెన్ కివీని పిక్ చేసుకోవాలి. ఇదంతా ఈజీగా ఒక 1.5 అవర్ పైన పడుతుందనే మేము విజిటర్స్ గ్యాలరీలో టికెట్ తీసుకొని మరి వెయిట్ చేస్తుంటే తిను బయటకొచ్చేసారు. ఇంకా రావట్లేదేంటి అని చెప్పి నేను కాల్ చేశాను క్రిష్‌కి. కాల్ కలవలేదు. సో, ఐ థాట్ ఓకే ఇమిగ్రేషన్‌లో ఉండుంటారు. అందుకే కాల్ ఇంకా కలవట్లేదు ఆర్ ఆన్సర్ చేయట్లేదు అన్నట్టు ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఎందుకంటే తనదంతా ప్రాసెస్ అంతా అయిపోయాక తనే కాల్ చేస్తారు కదా అని. ఈ లోపల ఇంకా మేము జస్ట్ ఏదన్నా క్విక్ బైట్ లాగా తీసుకుందామని మా ఫ్రెండ్స్‌కి ఆకలేస్తుందంటే దే జస్ట్ హ్యాడ్ అ బైట్. వెంటనే తను ఫోన్ చేసి మీరెక్కడున్నారు? నాకు కనిపించట్లేదు. అసలు వచ్చారా? అని అడిగారు. ఇంకా మేము అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా పిల్లర్ నంబర్ చెప్తే వి వర్ జస్ట్ రషింగ్. నాకు క్రిష్‌ని చూస్తాను అని చెప్పి ఎంతైతే ఎక్సైట్‌మెంట్ ఉందో కివీని చూస్తాను, కివీ ఫైనల్‌గా ఇండియా వచ్చేసింది హ్యాపీగా అన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువుందనమాట. నేను ద మొమెంట్ ఐ స్పాటెడ్ వాళ్ళిద్దరిని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వెనకాల అసలు వీళ్ళు వస్తున్నారా లేదా అని కూడా పట్టించుకోలేదు. నేను జస్ట్ కివీ అని అరవగానే నా వాయిస్ విని నా దగ్గరకు వచ్చేసింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చాలా టెన్షన్ పడ్డాను కివీ గురించి. ఎందుకంటే అది ఎలా వస్తుంది, ఏంటి, అసలు అక్కడ ఎలా ఉండగలుగుతుంది అన్నది నాకు ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్ నాకు పర్సనలీ. ఎందుకంటే ఆ ఫ్లైట్‌లో ట్రాక్ చేయగలమన్న ఒక్క కాన్సెప్ట్ తప్పించి అది ఎలా ఉంది, ఏంటి మనకేం డీటెయిల్స్ తెలీవు. ఈవెన్ లేఓవర్‌లో కూడా మేము కనుక్కోవడానికి ట్రై చేశాము. బట్ అక్కడ స్టాఫ్ ఏమంత రెస్పాండ్ అవ్వలేదు. సో, వి డోంట్ నో. జస్ట్ అది ఫ్లైట్ బోర్డ్ అయింది అన్నంత వరకే మాకు తెలుసు. ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ అది సేఫ్‌గా ఇంటికి వచ్చేస్తే చాలు. దట్ ఈస్ ద వన్ లాస్ట్ స్టెప్ మనకు కావాల్సింది అని. ఇది ఆ క్రేట్‌లో 2 డేస్ ఏమీ తినకుండా అన్నీ ఆపుకొని అలానే ఉంది. అసలు ఎలా ఆపుకుందో, ఎలా మేనేజ్ చేసిందో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. క్రేట్ డోర్ ఓపెన్ చేసి దీన్ని బయటికి తీయగానే లిటరలీ పరిగెత్తిందనమాట. బికాజ్ షీ నీడ్స్ టు గో పీ అండ్ పూప్. 2 డేస్ నుంచి ఆపుకుంటుంది అండ్ దట్ టు ఏం తినలేదు. అసలు ఎంత పాపం అనిపించిందో మాకైతే. కానీ వన్ థింగ్ ఐ హావ్ రియలైజ్డ్ ఈజ్
మేమెంత గట్టిగా కోరుకున్నామో ఇది సేఫ్‌గా రావాలి అని. కివి గూడా అంతే గట్టిగా ట్రై చేసింది. ఫ్లైట్ మొత్తం ఏ గోల లేకుండా, ఇబ్బంది లేకుండా అలానే ఉండి, హెల్త్ ఇష్యూస్ ఏమీ తెచ్చుకోకుండా ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. దే జస్ట్ మేడ్ ఇట్ బ్యాక్ హోమ్ ఇద్దరు. సో, ఇంకా కివిని ఒక వాక్‌కి తీసుకెళ్దామని చెప్పి క్రిష్ తీసుకెళ్లారు. వచ్చేసేయండి. ఏం చెప్పాలో అర్థమైతే మీరు పైకి వచ్చేసేయండి, నాకు కిందికి వచ్చేసినాడు లైక్ మొత్తం బయటికి వచ్చాడు. క్రిష్ ఇస్ కామింగ్. జరుగు, దీన్ని షూట్ చేద్దాం. నువ్వు పెట్టుకుంటావేమో కదా. అనూహ్యనే తీస్తున్నా నేను. అన్నేందో నువ్వే అడ్డం జరుగు. దానికి మేమెవరో ఇంకా తెలియదు కదా పాప. హాయ్ కివి, Too much is happening. కమ్ లెట్స్ గో. Come on, let's go. Kiwi, రే రే మెల్లగరా. దీన్ని ఎత్తుకోవాలనుకుంటా. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. ఈసారి కూడా ఎయిర్‌పోర్ట్‌లో నాకు క్యాబిన్ క్రూ స్టాఫ్ ఒకళ్ళు కలిసారు. మన సబ్స్క్రైబర్ అంట. తను ఇండిగో క్యాబిన్ క్రూ. వీడికి భయం వేసింది ఫ్లైట్లో. డాడీ సెకండ్ ఫ్లైట్లో మేము ఇంకా నైట్‌కి నైట్ గుంటూరు స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్. మీరందరూ అలా కలిసి నాకు హాయ్ చెప్పి నాతో మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. కివి పాపం ఫైనల్లీ షీ ఈజ్ ఎట్ పీస్. తినింది, కార్ ఎక్కి పడుకుంది. ఎంత అలసిపోయిందో. అండ్ మేము 9:30, 10కి అట్లా గుంటూరు రీచ్ అయ్యాము. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి తెలియదు మేము వస్తున్నామని. వాళ్ళకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వస్తాము, కివి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని అని చెప్పాము. కివి అంత ఉనక్కు, నువ్వేమి వెట్టి దగ్గరికి వెళ్ళట్లేదు కివి. ఎత్తుకుని వస్తే దీనికి అదే అనుకుంటా. నేను వెళ్ళి డోర్ కొడతా, మీరు వెనకాల. మీరే చూసారు కదా రియాక్షన్. మా అత్తయ్య వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అసలు. వాళ్ళకి నార్మల్గానే కివి అంటే చాలా ఇష్టం. దే బీన్ లిటరలీ వెయిటింగ్ కివిని ఎప్పుడు కలుస్తారా అని. ఈవినింగ్ ఇంకా నేను, మావయ్య, క్రిష్ బయటకు వెళ్ళాము డిన్నర్కి ఏదైనా తెచ్చుకుందామని. ఇక్కడ ఏదో గుంటూరులో లోకల్ చైనీస్ బండ్ ఏదో ఉందంట. నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. సో ఇలా మేము ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్ నుంచి బయటకు వెళ్తున్నాం ఎవ్రీడే. వెళ్ళిన ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు కలుస్తున్నారు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, నిన్న వి యాక్చువల్లీ మెట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిఫిన్ చేయడానికని వెళ్ళినప్పుడు. వాళ్ళు వచ్చి పలకరించి కివి గురించి అడుగుతున్నారు. భలే అనిపిస్తుంది. అంటే మీరందరూ అంత క్లోజ్గా ఫాలో అవుతూ మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. ఇట్ ఫీల్స్ సో గుడ్. నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన లవ్ ఇప్పుడు డబల్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఎంతమంది గుర్తుపడుతున్నారు, ఎంతమంది వచ్చి చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడుతున్నారు. ఈ ఏరియా మీలో ఎంతమందికి తెలుసు, గుంటూరు నుంచి ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థర్డ్ ఫేజ్ ఏంటంటే ఇల్లు వెతుక్కొని హైదరాబాద్లో సెటిల్ ఇన్ అవ్వడం. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు చూసి ఏంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా. You like it? It's more spicier. ఓ రియల్లీ? ఓకే. లాంగ్ వెయిట్ తర్వాత కివి అండ్ క్రిష్ అలా ఇండియా వచ్చేసారు అండ్ ఇంటికి కూడా వచ్చేసారు. మీరందరూ మా ఫ్యామిలీకి చూపించే లవ్, సపోర్ట్కి మేము చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్.
అండ్ స్పెషలీ కివి మీద చూపించే కన్సర్న్ అయితే ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అసలు ఎవరిని కలిసినా సరే అందరూ కివి గురించి అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కమింగ్ వీడియోస్ని కూడా ఇలానే ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.